ముందు అతన్ని నేను అడిగేది ఏంటంటే జనసేన పార్టీ నుంచి నీకు ఆ వెండి మంచాలు, వెండి బాత్రూములు, వెండి చైర్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పండి. 4 లక్షల రూపాయల ఆదాయం నీకు ఉన్నది సంవత్సరానికి, నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? 14 నెలల్లో ఎంతమందిని దోచుకున్నావు? ఎన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసావు? ఎంతమందిని బెదిరించావు? ఇక అతనికి చెప్పాలంటే ఇక మెయిన్గా సార్ మనల్ని అనడం పక్కకు పెడితే సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకా 2 సార్లు గెలిస్తే నేనే సీఎం అభ్యర్థిని అన్నాడు. సో నాకు తెలిసి ఈయన తర్వాతకి వెంకరెడ్డి గారు, ఈయనకు వెంకరెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని బయట పబ్లిక్ అనుకుంటున్నారు సార్. అంటే ఇదంతా కూడా ఏంటంటే మెచ్యూర్ లేని రాజకీయాలు చేయడం. రేవంత్ రెడ్డి గారిని మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇలాంటి నాయకులని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఏంటంటే ఇలాంటి నాయకులు మతస్థిమతం లేకుండా మాట్లాడడం వల్ల 2 రాష్ట్రాల మధ్యలో గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కాంగ్రెస్. ఖచ్చితంగా అంతే సార్. ఇప్పుడు బీసీవీ ప్రతి విలేజ్లో కూడా బీసీ రిజర్వేషన్ లేవు, బీసీవీ రిజర్వేషన్లో ఫెయిల్ అయింది. దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్తారు. దాన్ని కప్పిముచ్చడానికి అదేవిధంగా పథకాలు అడుగుతారు, నిరుద్యోగులు అడుగుతారు. సో వీళ్ళని మభ్యపెట్టడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయాలు చేస్తారు తప్ప ఇది లేదు సార్. ఇదే అనుదీప్ రెడ్డిని, ఇదే కోమట్ రెడ్డిని, ఇదే వెంకట్ని, కిరణ్ గారిని, ఎంపీ కిరణ్ గారిని మీరందరూ కూడా ఉస్మానియాకు వచ్చి మాట్లాడగలుగుతారా? ఉస్మానియాకు వస్తే ఉస్మానియా బిడ్డలు వాళ్ళ బలిదానంతో చేస్తే ఎంతమంది బలిదానం అయింది, ఉద్యమం ఎక్కడ లేచింది, అది తెలంగాణ ఎక్కడో స్టార్ట్ అయింది అని మీరు ఉస్మానియాకు వచ్చి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా? మా అధినేత రియాక్ట్ అవ్వడం అవసరం లేదు సార్. వీళ్ళంతా కూడా ఆయన స్థాయి నాయకులు కాదు సార్. సో వీళ్ళు ఆయనని యొక్క పేరు వాడుకొని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయం సార్. వీళ్ళకు ఒక నిమిషం ఏం కూడా పని చేయకుండా వీళ్ళు సొంత లాభాల కోసం, వాళ్ళ సంపాదించడం కోసం ఇలాంటి తెలంగాణ ప్రజలు అంటే పవన్ కళ్యాణ్కి హృదయంలో ఉంటారు. తెలంగాణ జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో. ఏ సందర్భంలో సరే, ఏ మీటింగ్లో పోయినా, ఎక్కడ పోయినా ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన వారాహి వెహికల్ ప్రారంభించినప్పుడు కూడా కొండగట్టులో చేశారు సార్. మళ్ళీ ఎలక్షన్ లేనప్పుడు కూడా మళ్ళీ కొండగట్టును దర్శించాడు. ఆయన ప్రతి సందర్భంలోనూ, ప్రతి క్షణంలోనూ, ప్రతి శాస్త్రంలోనూ తెలంగాణను గుర్తు చేస్తాడు. పవన్ కళ్యాణ్ ని కేంద్రంగా చేసుకుని తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఒక వర్గం నాయకులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే పని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేయరని మాధవరెడ్డి విశ్లేషిస్తున్నారు.